నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి వేడుకలు, పలు ఆలయాల్లో విశేష పూజలు. వైకుంఠపురం క్షేత్రంలో భక్తుల రద్దీ. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు. గుంటూరు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సతీష్ కుమార్ శాంతి భద్రతల పరిరక్షణని పోలీసులతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని సూచన. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పర్వదినమైన బుధవారం స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళ్లాడింది. తొలి ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలనే కోరికతో భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి చేరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. భక్తితో తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొందరు భక్తులు పొంగలి నైవేద్యం సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అళహరి రవికుమార్ మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. తొలి ఏకాదశి పర్వదిన విశిష్టతను తెలియజేశారు. వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి. నేడు ఉత్తరాయణ పోయి దక్షిణాయన వచ్చింది. వాటి నుంచి కూడా మేము సంకల్పంలో ప్రారంభించాము దక్షిణాయన పుణ్యకాలం కనుక. అంతేకాకుండా కూడా తొలి ఏకాదశి సందర్భంగా నేడు ఉదయం 5:30 నుంచే భక్తుల రద్దీ విరివిగా ఉన్నది. వీళ్ళందరూ కూడా విశేష అర్చనలు చేసి తీర్థప్రసాదాలు స్వామివారి అందజేస్తూ, అలాగే ప్రత్యేకంగా ఇవాళ విశేషార్చన చేసి పేలపిండి ప్రసాదాన్ని కూడా భక్తులకి అందజేయడం జరుగుతున్నది. కనుక భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. గుంటూరు నూతన ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణని ఒక్క పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎస్పీకి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తనకి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు నూతన ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సో నా పేరు సతీష్ కుమార్, 2016 బ్యాచ్. ఈరోజు గుంటూరు జిల్లాకి ఎస్పీగా 17/7/2024 మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్, డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆల్వేస్ మన యూనిఫామ్ వేసుకోవడం అనేది ఎప్పుడూ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. దాంట్లో గుంటూరు క్యాపిటల్ అమరావతి కూడా గుంటూరు కిందకి రావడం, అలాంటి ఒక ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛాన్స్ ఇవ్వడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ రియల్ ఛాలెంజింగ్ టాస్క్, బట్ ఖచ్చితంగా దీన్ని కష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా ఒక 10 days 15 days తర్వాత దీని అన్నికి నేను క్లియర్ కట్ ఆన్సర్ చెప్తాను. సో ఈరోజు బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి. నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఏదైనా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి, మీకు తెలియకుండా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు యాక్సెసిబుల్గా ఉంటాను, టచ్లో ఉంటాను. ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ ఓపెన్. ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించిన బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను. ఏకలవ్య జయంతిని పురస్కరించుకుని తెనాలిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక కార్యాలయంలో ఆయన గురు భక్తిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఏకలవ్య నీతిని నాయకులు తెలియజేశారు.
ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశితో పాటు ఏకలవ్య మహారాజు జయంతిని కూడా పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో ఏకలవ్య మహారాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరుకుల సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మరో పేరు ఏకలవ్యుడని, గురుభక్తికి సముచిత స్థానం ఇచ్చిన నాయకుడు ఏకలవ్య మహారాజు అని అన్నారు. 6000 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటనను నేటికి ఆ మహానాయకుడిని చిరస్మరణీయుడిగా తలుచుకోవటం జరుగుతుందని ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు అన్నారు. గురువులు ద్రోణాచార్యులు విలువిద్య నేర్పకపోయినా ఆయన ప్రతిమను పెట్టుకుని విలువిద్యలో తనకు ఎవరూ సాటి లేని విధంగా విద్య నేర్చుకున్న వ్యక్తి ఏకలవ్య మహారాజు అని ఆయన పేర్కొన్నారు. గురువు ద్రోణాచార్యుల వారు బ్రొటనవేలు ఇమ్మని అడిగిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా తన బ్రొటనవేలు కోసి ఇచ్చి గురుభక్తి తత్పరుడు ఏకలవ్యుడని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మహాభారతంలో అత్యంత భక్తి శ్రద్ధ శక్తులతో గురువును ఆరాధించిన ఏకైక వ్యక్తి ఏకలవ్యుడని అన్నారు. విలువిద్య నేర్పటంలో ఏకలవ్యుపై వివక్ష చూపిన ఆనాటి పరిస్థితుల్లో ఏకలవ్య మహారాజ్ గురువులైన ద్రోణాచార్యుల ప్రతిమను ఏర్పాటు చేసుకుని విలువిద్యలోనే తనకు తానే సాటిగా విలువిద్య నేర్చుకున్న ప్రతిభావంతుడు ఏకలవ్యుడని పేర్కొన్నారు. అటువంటి ఏకలవ్యుడి నుండి విలువిద్యను దూరం చేసే దుష్టాలోచనతో ద్రోణాచార్యులు బ్రొటన్వేలు ఇవ్వమని అడిగిన వెంటనే కోసి ధర్మం చేసిన ధర్మాత్ముడు ఏకలవ్య మహారాజ్ అని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట బుల్లయ్య, దేవరకొండ గజేంద్ర, కట్ట రామాంజనేయులు, జూపల్లి వంశీ, కుర్రా జశ్వంత్, కృష్ణ, దుబాయ్ బాబు, ఏతాటి అనిల్, మర్లపాటి నాగుల్, నల్లగుంట్ల రవిచంద్ర, కనపర్తి శశి, పెరికల అరుణ్, రమేష్, కె జేసుబాబు, వైశ్యామ్ తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక కుటుంబ సభ్యులందరికీ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ గారికి వారి టీం అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు దేవరకొండ శంకర్రావు, రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘం. ఈ రోజున మహాభారతంలోని సుమారుగా 6000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థమైన సంఘటన ఆధారంగా మరి తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజునే గత 15-20 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఏకలవ్య జయంతిని చేయాలని ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజునే జరుపుకుంటున్నాము. మరి ఈరోజు కూడా ఈ సందర్భంగా మరి తొలి ఏకాదశి రోజునే ఏకలవ్య జయంతిని జరుపుకోవటం, మరి ఈ విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదికలో అక్కిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో చేసుకోవటం మంచి పరిణామం, శుభ పరిణామం. అలాగే రాబోయే రోజుల్లో మరి ఏకలవ్యుడు మరి ఒక గురుభక్తికి నిదర్శనం. అంటే ద్రోణాచార్యులు వారు బటనవేలుని అడగంగానే అడగకుండానే తను బటనవేలు ఎప్పుడైతే అడిగారో అడగంగానే అడిగిన క్రమంలోనే తన బటనవేలును కోసిచ్చినటువంటి గొప్ప యోధుడు మరి ఏకలవ్యుడు. ఇలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి మాకు ఎరుకుల కులదైవమైనటువంటి వ్యక్తి మాకు ఉండటం, కానీ మాకు అతని జయంతిని మరి అధికారికంగా జరపాలని మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది, వారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము గత 15 రోజుల నుంచి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వటం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సావధానంగా ఒప్పుకొని ఏకలవ్య జయంతిని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి కూడా మాకు తెలుస్తూ ఉంది. మరి గిరిజన శాఖ మంత్రి గారు కూడా అంగీకరించారని తెలియటం జరిగింది. మంచి శుభ పరిణామం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య సేవా కార్యాలయం నందు మహాభారతంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మనం అభివర్ణించే వ్యక్తి ఏకలవ్యుడు గారు. ఏకలవ్యుడు గారు గురుభక్తికి ఏ విధంగా తన ఔన్నత్యాన్ని చాటి చెప్పారో కూడా మహాభారతం మనకు తెలియజేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ఏకలవ్యుడు మహారాజు యొక్క జయంతిని మనం రాష్ట్రంలో నలుమూలలా కూడా జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. గిరిజన ప్రాంతంలో గిరిజన నిషిద్ధ తెగ చెందినటువంటి ఏకలవ్య మహారాజు గారు ఆ నాళ్ళల్లో ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యా ప్రావీణ్యం నేర్చుకోవాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి అతనికి ఆ ద్రోణాచార్యుల వారు విలువిద్య నేర్పిపోయినా కూడా
ఆ గురువు గారి ప్రతిభను పెట్టుకొని అనేకమైన విలువల్లో కూడా బహువైన ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తిగా కూడా మహాభారతంలోనూ కూడా మన పురాణాల్లో కూడా మనందరం కూడా చిన్ననాటి పాఠ్యపుస్తకాల్లో కూడా చదివి ఉన్నాం. ఆ విధంగా గురువు గారిని ముందు విగ్రహాన్ని పెట్టుకొని మట్టి ప్రతిభని అనేకమైన విలువిద్యల్లో మంచి ప్రావీణ్యం సంపాదించి అందరికంటే కూడా మంచిగా చాటి శబ్ద భేరీల ద్వారా కూడా విలుకాండ్రిలో కూడా ఎంతోమంది విలువిద్యని ప్రావీణ్యం సంపాదించి మనం చూసి ఉన్నాం. ఆ విధంగా కూడా ద్రోణాచార్యుల గురువు గారికి ఆ బొటన వ్రేలునే కూడా గురు దక్షిణగా ఇచ్చినటువంటి వ్యక్తి ఏకలవ్య మహారాజు గారు. కాబట్టి గురువు భక్తిని చాటినటువంటి వారిలో కూడా మంచి ఉన్నతమైన ఔన్నత్యమైన వ్యక్తి ఏకలవ్యుడు. కాబట్టి మనం అందరం కూడా ఏకలవ్య మహారాజుని మరొకసారి స్మరించుకుంటూ శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చే స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్థానిక అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలు చేశారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి శ్రీ గోదా పద్మావతి అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేశారు. తొలి ఏకాదశి విశిష్టతలను ఆలయ అర్చకులు వివరించారు. ఆలయ కార్యనిర్వాహక కమిటీ తరపున తుమ్మల సత్యనారాయణ, కిక్కూరు చిన్నకృష్ణారెడ్డి, దేవభక్తులు ఉమామహేశ్వరరావు, పుష్పకుమారి తదితరులు పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమరావతి కాలనీ చించిపేటలో వేయించేసినటువంటి మన దేవాలయంలో తొలి ఏకాదశి విశేష పర్వదినాన్ని అంగరంగ వైభవంగా పురస్కరించుకుని ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి సుప్రభాతం అనంతరము స్వామివారికి నిత్య ఆరాధనాది కార్యక్రమాలు, నిత్య హోమ బలిహరణాది కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా పూర్తయ్యాయి. అనంతరము స్వామివారికి నిత్య అర్చనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విశేషంగా ఈరోజు ఉదయం 9:30 సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ 11 సార్లు విశేషంగా స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటువంటి 21వ తారీఖు ఆదివారము గురు పౌర్ణిమ సందర్భంగా స్వామివారికి విశేష అలంకారము, అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. 22వ తారీఖు శ్రవణ నక్షత్రము, స్వామివారి జన్మ నక్షత్రం అంటే ఆ యొక్క శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి ఉదయం విశేషంగా అభిషేక మహోత్సవం, కళ్యాణ మహోత్సవం జరగనున్నాయి. కావున భగవద్భక్తులందరూ కూడా సకాలంలో వేయించేసి జరిగేటువంటి ఆ యొక్క స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహ కృపా గడాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తొలి ఏకాదశి పండుగను పట్టణ ప్రజలు భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. పండుగ సందర్భంగా వివిధ దేవాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లిన భక్తులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టతపై ప్రత్యేక కథనం. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి అన్ని పండుగలకు ఆది అని తెలిసిందే. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొస్తుంది తొలి ఏకాదశి. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కళకళ్లాడుతూ కనిపించాయి. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంతో పాటు పట్టణంలోని పలు దేవాలయాలను భక్తులు సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తొలి ఏకాదశి ప్రాధాన్యత కలిగినది కావటంతో గుడికి వెళ్లలేని వారు తెల్లవారుతూనే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇళ్లలోనే పూజలు చేసుకున్నారు. ఉపవాస దీక్షలను చేశారు. ప్రతి నెల కృష్ణపక్షంలో 1, శుక్లపక్షంలో 1 చొప్పున నెలకు 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పరిచయించి అంతరేంద్రియం అయిన మనసును కలిపితే మొత్తం 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి అంటారు. హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపానుపై శయనిస్తాడు. అందుచేతనే ఏకాదశి అన్నారు. వాస్తవంగా పరిశీలిస్తే తొలి ఏకాదశి అనేది ప్రకృతిలో జరిగే మార్పులు అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్రగ్రహణాల్లో భూమి దానం ఇచ్చినంత.
అశ్వమేధ యాగం చేసినంత, సుదీర్ఘకాలం తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధిని పొందారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలని, మరుసటి రోజు ఉదయాన్నే కాలకృత్యాల అనంతరం శ్రీవారిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించాకనే భోజనం చేయాల్సి ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతం అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగానే తొలి ఏకాదశిని వేడుకగా చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని, ఇతరత్ర ఏ సమస్యలు రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పర్వదినాన్న మొక్కజొన్న పేలాలను మెత్తగా పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. ఈ పేలపిండిని తప్పక తినాలనేది భక్తుల విశ్వాసం. పరమ పావనమైన పుణ్యమైనటువంటిది ఆషాఢమాసం. ఈ ఆషాఢమాసంలో శుద్ధంలో వచ్చేటువంటి ఏకాదశి, దీనినే శయనేకాదశి అని, ఆషాఢమాసంలో అత్యద్భుతమైనటువంటి పుణ్యమైనటువంటి రోజు ఈ రోజున. ఇలాంటి ఈ ఏకాదశి నాడు శ్రీమన్ మహావిష్ణుమూర్తిని ఆరాధించాలి. ఈ రోజు నుంచే చాతుర్మాస్య దీక్షలు అంటారు. మహాపురాణాలలో ఆ కా మా వై, ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం, ఈ మాసములు చాలా పుణ్యమైనవని, ఈ రోజున నారాయణుని యొక్క దివ్యస్మరణ చేసి ఉపవాసం ఉండి ఏకభుక్తంగా కలిగి నారాయణుని యొక్క దివ్యస్మరణ చేసి ఎవరైతే ఉంటారో సకల పాపములు తొలగిపోతాయి. యోగ నిద్రలో తేలియాడేటువంటి మహానుభావుడు ఈ శుభ సమయంలోనే యోగీశ్వరులందరూ చాతుర్మాస్య దీక్షలు ప్రారంభిస్తారు. అంటే 4 నెలలు ఎక్కడికి వెళ్ళరు, ఒకే చోట కూర్చొని నారాయణ నారాయణ. ఎవరైతే ఐహికమైనటువంటి బాంధ సుఖములన్నీ విడచి మనస్సును ఏకాగ్రత చేసి ధ్యాన నిష్టలో కలిగి నారాయణుని తన హృదయస్థానమునందు నిలిపి ఆ పాదపద్మములను ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళకి మోక్షము సంప్రాప్తిస్తుంది. అనంతమైనటువంటి కాలగమనంలో కాలమును నిర్ణయించగలిగిన వాడు ఎవ్వడూ లేడు, ఒక్క నారాయణుడు తప్ప. కాబట్టి పుణ్యాత్ములు కానీ పాపాత్ములు కానీ అందరూ కాలగర్భంలో కలిసిపోవలసిందే. అయితే ప్రతి వ్యక్తి నారాయణుని యొక్క దివ్య వైకుంఠ ప్రాప్తిని మనం పొందినప్పుడే ఈ జన్మ సార్థకత అవుతుంది. కనుక ఇలాంటి పుణ్యమైనటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా తరించి నారాయణుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ, దివ్యమైనటువంటి ఆ దేవత అనుగ్రహం, నారాయణుని అనుగ్రహం మీకు కలగాలని మనసారా కోరుకుంటూ స్వస్తి. తెనాలి ఐతానగర్లోని రైతాంగం తమ గ్రామంలోని చెరువుని సంరక్షించుకునే చర్యలు చేపట్టింది. ఇరిగేషన్ కాల్వ నుండి వచ్చే తాగునీటిని చెరువుకి నింపుకునే దానిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని నేపథ్యంలో రైతాంగమే తమ చెరువును పరిరక్షించుకునేందుకు పూనుకుంది. ఐతానగర్లోని ప్రధానమైన చెరువుకి నీరు నింపుకోవటానికి ప్రతి సంవత్సరం ఇరిగేషన్ కాలువ నుండి తాగునీరు వస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ కాలువకు మరమ్మతులు చేయకపోవటం, పూడికలు తీయకపోవడంతో చెరువులోకి నీరు వచ్చేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో రైతులు తెనాలి మున్సిపల్ కమిషనర్కి విన్నవించిన ఫలితం లేని దృష్ట్యా ఐతానగర్ రైతులే తన స్వశక్తితో చెరువును బాగు చేయించుకునేందుకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా రైతులందరూ కలిసి జేసీబీని తెప్పించి చెరువుకు వచ్చే తాగునీటికి ఎలాంటి అవరోధం లేకుండా పూడికలను తీయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐతానగర్ చెరువుకి ఇన్లెట్ ఛానల్ మూసుకుపోవడంతో చెరువుకు శుభ్రమైన నీరు రాకపోగా చుట్టుపక్కల ఉన్న వార్డులోని గ్రామాల్లోని మురుగునీరు చేరుతోందని, దీనివల్ల చెరువు కలుషితం అవుతుందని రైతులు ఆరోపించారు. దీనిపై కమిషనర్కి తెలియచేయడం జరిగిందని, అయితే మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల చెరువు ఇచ్చే ఇన్లెట్ మూసుకుపోయిందని పేర్కొన్నారు. ఇక తామే స్వయంగా కొంత డబ్బును వేసుకుని బాగు చేయిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మేకల చిట్టిబాబు, ఈతర పూర్ణచంద్రరావు, కండిగంటి శివ, అన్నాబత్తుని శ్రీను, వెలగపూడి హర్ష, వంపుగళ్ల సుమన్ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ బుర్రిపాలెం ప్రాంతాలకి పొలిమేర కాలువ, పాటి కాలువ అనే 2 కాలువల ద్వారా ఇరిగేషన్ కెనాల్స్ 2 ఉన్నాయండి. ఆ రెండిట్లో ఇప్పుడు పాటి కాలువ అనేది విఎస్ఆర్ కాలేజీ ప్రక్క నుండి మొదలవుతుంది. దానిలోకి 40వ వార్డు, 1వ వార్డు, 2వ వార్డు, 39వ వార్డు, 4 వార్డులు మురుగు పెట్టారు. గత 10 సంవత్సరాల నుండి
మున్సిపాలిటీ వాళ్ళే ఏదో ఒక రకంగా కాంట్రాక్టర్లు చెప్పో లేకపోతే ఇంకో రకంగానో ఆ కాలువని తూటికాడ తీసి మాకు పనిచేసి పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మురికంతా దానిలోనే పెడుతున్నారు. ఈ వాటర్ వర్క్స్ నీళ్ళన్నీ కూడా వేస్ట్ వాటర్ కూడా దాంట్లోకే వస్తుంది. అందుకని 365 రోజులు ఎండకపోవటం వల్ల తూటికాడ బలిసిపోయి ఇళ్లల్లో చెత్తా చెదారం మొత్తం అక్కడే వేస్తున్నారు. దానికి మెషిన్లు పెట్టించాం గతంలో. మెషిన్లు పెట్టిస్తే ఆ మెషిన్లు కూడా మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నే రోజు ఒక ట్రక్ తీయాల్సి వస్తుందని ఆ మెషిన్లు కూడా మాయం చేశారు. అట్లాగే పొలిమేర కాలువ అనేది ఇక్కడ మనకి కటివరం వంతెన ఎదురుగా స్టార్ట్ అవుతుంది. దానిలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు వైవీఆర్ కాలనీ మురుగు, కొత్తగా ఆటోనగర్ మురుగు, తేలపోలు మురుగు, 1, 2 వార్డులు మురుగు ఇవన్నీ తీసుకొచ్చి నేలపాడు రోడ్లోని శ్మశానం దగ్గర కలుపుతున్నారండి. దాని మూలంగా ఆ పొలిమేర కాలువ కూడా పొల్యూట్ అయిపోయింది. మేము అది కమిషనర్ గారికి వివరంగా చెప్పి చేస్తే తాటి కాలువని మున్సిపల్ లిమిట్ వరకు తీస్తానంటాడు ఆయన. మున్సిపల్ లిమిట్తో వాళ్ళు వదిలిన మురుగు ఆగదు కదా, చివరిది ఎండింగ్ దాకా ఉంటుంది. మేము ఆయనకి బతిమలాడి చెప్పినా కూడా ఆయన అంగీకరించలేదు. సరే ఇవన్నీ ఎట్లా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఐతానగర్ చెరువుల్లోకి వచ్చే ఇన్లెట్ కాలువ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూసే కాలువ అది, దానికి లోపలికి నీళ్లు వచ్చే కాలువ. దానిలో ఏం జరుగుతుందంటే ఇది గత 4-5 సంవత్సరాల నుండి ఈ కాలువ పూడిపోతే ఎవరు పట్టించుకోకపోతే మేము గత ఖరీఫ్ సీజన్ బిగిన్ అవుతుందన్న టైంలో మేమందరం కూడా ఏదర్ పూర్ణచంద్ గారిని రైతు నాయకులుగా ఎమ్మిటే పెట్టుకొని తెనాలి మున్సిపల్ కమిషనర్ గారిని కలవటం జరిగింది. ఒక తెనాలి మున్సిపల్ కమిషనరే కాకుండా ఇరిగేషన్ డ్రైన్ సిబ్బందిని ఏఈని కానీ డిఈ గారిని కానీ అట్లాగే ఆ రోజు తెనాలి మున్సిపల్ అత్యవసర సమావేశం జరుగుతుంటే కూడా మేము 2 గంటలు వెయిట్ చేసి కమిషనర్ గారిని ఆ రోజు కలవటం జరిగింది. అయితే ఏ విషయం మీద కలిసామంటే, అయా పట్నం నుంచి అత్యధికంగా మీ వాటర్ అంతా మా ఇరిగేషన్ కెనాల్లో కలిసి పొలాల మీదకి ఎక్కుతాయా, కొద్దిగా మీరు ఆ తూటికాడ కొద్దిగా శుభ్రం చేసి పెడితే మేము దానివల్ల ఇబ్బంది లేకుండా పోతుందంటే, అసలు మా నీళ్ళు మీకెందుకు కలితే ఆ కాలువలే మాయి, మా ఊరిలో కూడా మీ కాలువలు వెళ్ళాల్సిన అవసరాలు ఏందన్నట్టుగా కమిషనర్ గారు మాట్లాడుతున్నారు. మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ శాఖలు కోఆర్డినేటింగ్ చేసుకొని ప్రజలు ఎవరికి ఇబ్బందికరం కలగకుండా చేయాల్సిన సమయంలో కమిషనర్ గారు అసలు రైతులంటే ఏదో మేము భిక్షగాలుగా ఆయన ఏదో శానిటేషన్లో ఉద్యోగాలు ఏదో టెంపరీ ఉద్యోగం అంటే తనకి వెళ్ళిన సీప్గా మాట్లాడారు. నేను అక్కడికే అన్నా, సార్ మీరు అది పెద్ద ఖర్చు అవ్వదు, అవసరమైతే కౌన్సిల్ కూడా ఒప్పుకుంటారండి, ఆ తూటికాడలో ఏంటంటే తీయండి అని చెబితే ఆ కమిషనర్ గారికి పూర్తిగా అవగాహన లేదు. ఆయనకి డ్రైన్స్ మీద అవగాహన లేదు. అసలు ఎన్ని వార్డులు ఉండి వార్డులో ఏ వాటర్ ఎడిపోయిద్దో కూడా అవగాహన లేకుండా రైతులు ఆ రోజు మాట్లాడితే నాకైతే చాలా బాధ వేసింది. నేను ఇంతమంది కమిషనర్ గారు చూశాను కానీ ఇటువంటి కమిషనర్ గారు నేను చూడాల. అసలు మేము తీయం, మాకు సంబంధం లేదంటాడు. ఈరోజు మీరు ఒకటే నేను చెబుతున్నా, తెనాలి పట్టణంలో ఎంతమంది జనాభా ఉండారో ఆ వాటర్ మొత్తం ఎటవుతుందో చూడమనండి. అంత అవగాహన లేకుండా మరి కమిషనర్ గారు ఆ రకంగా మాట్లాడి మేము రైతులందరూ కూడా వచ్చి అడుగుతుంటే సరైన సమాధానం లేదు. ఈరోజు మరి గడిచి 1 రోజుల పైన అవుతున్నా కూడా ఈరోజు కూడా వాటర్ ఏ రకంగా శాలలో ఉందన్నది మీకు స్పష్టంగా కనపడుతుంది. మరి ఇంత పెట్టుబడులు పెట్టి ఒక్కొక్కరు వ్యవసాయ రంగం నుండి పారిపోయి వాస్తవంగా అశ్లీలాన్ని రోజురోజుకు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియాపై సెన్సార్ పెట్టాల్సిందేనని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా డిమాండ్ చేశారు. మా డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రజాస్వామ్యవాదులు, మహిళా సంఘాల నాయకులు, అభ్యుదయ భావజాలం గల న్యాయవాదులని కలుపుకుని ఆందోళనకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సోషల్ మీడియా ప్రజల పతనానికి దారితీస్తుందని ఆయన అన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మా ఏపీ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లలో అధిక శాతం అశ్లీలత, శృంగారం, అసభ్యకర పోస్టింగ్లు దర్శనమివ్వటాన్ని చూస్తూ ఉంటే భారతదేశ ఆచార సాంప్రదాయాలకు భంగం కలిగినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మా ఏపీ న్యాయ సలహాదారుడు కనపర్తి మధుకర్ మాట్లాడుతూ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ చట్టపరంగా తగిన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. పిల్లలపైన సోషల్ మీడియా ప్రభావం ఉండటంతో తల్లిదండ్రులను పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలిందని, దీనివల్లనే ఇటీవల చెన్నైలో ఒక తల్లి ఆత్మహత్య చేసుకుందని సినీ ఫైనాన్సియర్ బోడపాటి మల్లికార్జునరావు పేర్కొన్నారు. సోషల్ మీడియాపై సెన్సార్ విధించమని ముందుగా కేంద్ర సమాచార శాఖ మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేస్తామని, అనంతరం పార్లమెంట్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంప్రదించేలా కార్యవర్గ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించారని,
సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్, ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తూ వ్యూస్ కోసం చేస్తున్న అతి కారణంగా ఆయా యూట్యూబర్లపై చట్టరీత్యా చగు చర్యలను పోలీసులు తీసుకోవాలని నటుడు మిలిటరీ ప్రసాద్ సంబంధిత అధికారులను కోరారు. గీత దాటిన వారిని శాశ్వతంగా సోషల్ మీడియాలో నుండి తొలగించే అధికారాన్ని సమాజ శ్రేయస్సు దృష్ట్యా యూట్యూబ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో ఇతరుల జీవితాలను ఇబ్బంది పెట్టేలా పోస్టింగులు పెట్టడం నేర ప్రవృత్తికి నిదర్శనం అవుతుందని మా ఏపీ సదస్సులో పాల్గొన్న వ్యక్తులు తెలిపారు. సమావేశంలో మా ఏపీ కార్యవర్గ సభ్యులు ఇంటూర్ విజయభాస్కర్, బెన్హర్, అమీర్ చౌదరి, మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా అంటే ఈరోజు తెలియని వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే వాళ్ళ వరకు కూడా ఎవ్వరూ తెలియకుండా ఉండరు. యాక్చువల్లీ పెరిగిన సాంకేతికతని చూసి సంతోషపడాలా, పతనం అయిపోతున్న మానవతా విలువలను చూసి బాధపడాలో అదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే సోషల్ మీడియాని వాడుకొని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, సోషల్ మీడియా వల్ల తల్లిని మర్చిపోతున్నారు, తండ్రిని మర్చిపోతున్నారు, భార్యను మర్చిపోతున్నారు, బిడ్డలను మర్చిపోతున్నారు, స్నేహితులను మర్చిపోతున్నారు, బంధువులను మర్చిపోతున్నారు. ఆల్వేస్ దే ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ సోషల్ మీడియా. నిరంతరం ఉదయం లెగిస్తే సోషల్ మీడియా, టిఫిన్ చేస్తానే సోషల్ మీడియా, భోజనం చేస్తే సోషల్ మీడియా, పడుకునేటప్పుడు బెడ్ పక్కన ఫోనే. మళ్ళీ అప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రోలో, మీమో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు, కానీ ఖాళీగా ఉండరు. సో మానవ జీవితంలోకి అణుబాంబు కన్నా ప్రమాదకరమైన స్థాయిలోకి సోషల్ మీడియా వచ్చేసింది. వై వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ సోషల్ మీడియా అంటే, ఐ వర్క్డ్ యాజ్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్. సెన్సార్ మేము చేస్తున్నాము అంటే ఎంతవరకు ఏ సినిమాని ఎంతవరకు చూపించాలి, ఏ హీరోయిన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. అరటికాయ మొత్తం తీస్తే అరటికాయ బాగుండదు చూడటానికి కూడా, అంతే ఏదైనా కూడా. సో ఐఎమ్ డిమాండింగ్ అండ్ ఐఎమ్ అప్పీలింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ నెసెసరీ స్టెప్స్ టు ఇంప్లిమెంట్ ఇమ్మీడియట్లీ ద సెన్సార్ టు ద సోషల్ మీడియా. సెన్సార్ చేయకపోతే సోషల్ మీడియా రాను రాను రోజుల్లో మానవ బాంబు కన్నటి ప్రమాదం అయిపోతుంది. ఎందుకంటే సోషల్ మీడియా అవసరమే, దాన్ని మీ అవసరానికి వాడుకోవాలి. దాన్ని మీకు దేనికైతే ఉపయోగం అవుతుందో ఆ ఉపయోగానికి వాడుకోవాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాడుకోవాలి. గూగుల్లోకి వెళ్ళిపోయి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రపంచం మొత్తం ఈ రోజున ఎలా ఉంది, ఒక గుప్పెట్లో ఉంది ఈ రోజున ప్రపంచం. అలాంటివి సాంకేతికను వినియోగించుకోవాలి, వాడుకోవాలి. కానీ ఒకవైపున ఆల్రెడీ పోరన్ సైట్స్, పిల్లల దగ్గర నుంచి, బడికి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి గూగుల్లోకి వెళ్ళిపోయి POR అని పోరన్ సైట్ అని కొట్టంగానే భయంకరమైన నగ్న దృశ్యాలు వస్తున్నాయి. ఇది మన సాంప్రదాయమా, ఇది మన ఆచారమా, ఇది మన పద్ధత, మన దేశంలో ఇలాంటివి ఉన్నాయా? ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఉన్న సంస్కృతిని తీసుకొచ్చి ఈ రోజున ఈ సెల్ ఫోన్లో నిర్లిప్తం చేసేసి పెడుతుంటే ఇది ప్రయోగమా, విష ప్రయోగమా అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. మన సిస్టమ్ని మనం పాడు చేసుకుంటున్నాం. మన దేశానికి ఉన్న ఔన్నత్యాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం. మన దేశానికి ఉన్న ఆచార సాంప్రదాయాలని ఈ సోషల్ మీడియా పగలగొడుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సోషల్ మీడియాని సెన్సార్ చేయవలసిందిగా, సోషల్ మీడియాకి సెన్సార్ అనేది తప్పనిసరిగా ఉంటే అతి అనేది కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వదలటంలా దేన్ని, చివరికి చిన్న పిల్లలను కూడా వదలకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారు. ఇటీవల జస్ట్ విత్ ఇన్ ఏ వీక్ చెన్నైలో ఒక తల్లి బిడ్డని సక్రమంగా చూడట్లేదని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ తల్లి చూసి, నా బిడ్డను నేను ఎందుకు చూసుకోను ఇష్టంగా అని చెప్పిన వెంటనే ఆ తల్లి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. యూట్యూబ్ రూల్స్ ప్రకారం అసలు పసిపిల్లలకి సంబంధించిన పోస్టింగ్స్ పెట్టకూడదు. యూట్యూబ్ రూల్స్కి సంబంధించి 2 సార్లు కానీ ఒకసారి స్ట్రైక్ చేశారంటే 90 రోజుల్లోపు వాళ్ళకున్న ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబర్కున్న ఆ మెంబర్షిప్ని శాశ్వతంగా కూడా తొలగించవచ్చు. ఎంతమంది అలా చేస్తున్నారు, ఎంతమంది ఇలా చూస్తూ ఉండిపోతున్నాం. ఇక ఈ సోషల్ మీడియా ప్రపంచాన్ని ఈ విధంగా వెళ్తూ ఉంటే
ఈ సోషల్ మీడియా మనుషుల జీవితాల మీద కరాటేలాగా యుద్ధం చేస్తూ ఉంటే ఎంతకాలం నోరు మూసుకుని ఊరుకుంటాం, ఎంతకాలం సహిస్తూ ఉంటాం, ఎంతకాలం భరిస్తూ ఉంటాం. మన తల్లులు, మన పిల్లలు, మన చెల్లెలు, మన భార్య, మన కుటుంబం, మన సభ్యులు, మన బంధువులు, వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే ఎక్కడ ఆ చెట్టు దగ్గర చూసినా ఫోనే, ఆ చెట్టు దగ్గర చూస్తే ఏదో సోషల్ మీడియా, ఈ మంచం దగ్గర చూసినా సోషల్ మీడియా, ఎక్కడ చూసినా నిరంతరం సోషల్ మీడియా, సోషల్ మీడియా, సోషల్ మీడియా. దీన్ని ఎలా ఈ సమస్యకి పరిష్కారం అంటే ఓన్లీ ద థింగ్ ఈజ్ సెన్సార్ చేయాలి సోషల్ మీడియాని. సోషల్ మీడియాని ఎత్తేయమని నేను చెప్పట్లా, ఇట్ మస్ట్ బి సెన్సార్డ్. ఈ సెన్సార్ ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియాని సెన్సార్ చేయవలసిందిగా మేము మా ఏపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మేరకు మేము ఒక్కొక్క తీర్మానాన్ని కూడా ఆమోదించి పంపిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఈ సోషల్ మీడియాని నియంత్రించాల్సిందిగా నియమ నిబంధనలు పెట్టాలని, సెన్సార్ పెట్టాలని ముందు అందరం మేము ఏదైతే రెజల్యూషన్ పాస్ చేసి ఉన్నామో ఆ పాస్ చేసిన రెజల్యూషన్ని ప్రభుత్వంలో ఉన్న సమాచార శాఖ మంత్రి గారికి పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్, అలాగే తెలుగుదేశం ఫ్లోర్ లీడర్, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అందరికీ చేతులెత్తి దండం పెట్టి, అయ్యా ఈ సోషల్ మీడియాకి కత్తెర పెట్టే ఏర్పాటు చేయండి, పార్లమెంటులో బిల్లు పెట్టండి అనే దిశగా మేము వెళ్తూ ఉన్నాం. నేటి యువత ఈ పాన్ వీడియోస్కి, వీటి సోషల్ మీడియాలో వాటిని ఫాలో అవుతూ చాలా చెడు మార్గంలో పయనిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అది అరికట్టాలా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఏపీ తరఫున మేము ముందు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనకాడడం. ఈ విషయాన్ని మేము మా ఏపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ కృతజ్ఞతలు. కుల అహంకార జాడ్యం వల్ల 39 సంవత్సరాల క్రితం ఇదే రోజు కారంచేడులోని దళితులపై జరిగిన దాడిలో 6 దళితులు మృతి చెందిన సందర్భాన్ని పురస్కరించుకొని బీజేఆర్, ఎంఆర్పీఎస్, జైభీం వంటి పలు దళిత సంఘాలు నివాళులర్పించాయి. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి మృతులకు నివాళులర్పించారు. కారంచేడులోని కుల అహంకారంతో దళితులపై జరిగిన దాడి వల్ల 6 దళిత వ్యక్తులు మరణించారని, దీనిపై ఆనాడు దళిత మహాసభ ఉద్యమం ద్వారా ఎన్నో సంవత్సరాలు కుల అహంకారంపై పోరాటం జరిపామని దళిత సంఘాల నేతలు పేర్కొన్నారు. దళిత హక్కులను కాపాడాల్సిన బాధ్యత నేటి దళిత నాయకులపై ఉందని, అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ దళిత హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన విధానంపై చర్చించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఇందుపల్లి జయరావు, బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, జేబీఎం ఫెడరేషన్ అధ్యక్షులు కట్టెవరపు దేవయ్య, ఎడ్లపల్లి అనిల్ కుమార్, కిన్నెర నాగరాజు, ఆలపాటి కరుణ, కట్టెవరపు కోటేశ్వరరావు, నలుకుర్తి సద్గుణరావు, ఈపూరు ప్రేమ్ కుమార్, పినపాటి సునీల్, సిద్దిల కమల తదితరులు పాల్గొన్నారు. ఈనాటికి 39 సంవత్సరాల క్రితం అగ్రవర్ణాల అహంకారానికి దాడిలో గురై ప్రాణాలు కోల్పోయిన 6 మృత వీరులకు నివాళులర్పిస్తూ బాబు జగజ్జీవన్ రామ్ గారికి పూలమాల వేసి నిరసన తెలియజేస్తున్నాం. అగ్రవర్ణాల దాడి కులాహంకార పూరితం జరిగింది ఆనాడు. మరి దాని పర్యానుసారంగానే 1989లో అట్రాసిటీ యాక్ట్ కూడా చేసినప్పటికీ కూడా ఈనాటికి కూడా మరి ఈ కుల వ్యవస్థలో దళిత వర్గానికి కానీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ వర్గాలకి ఇంకానూ అణగదొక్కబడే విధానంగా ఉంది. కానీ మరి ప్రభుత్వాల్లో కానీ రాజకీయ పార్టీలో కూడా ఎటువంటి మార్పులు రాలేదు. మరి ఆ మార్పుల కోసం దళిత నాయకులు ఏదైతే రాజకీయ పార్టీలో ఉన్నారో వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి 1985లో కారంచేడు అనే గ్రామంలో అగ్ర కుల అహంకారానికి బలైపోయిన మా దళిత, మా జాతి, మాదిగ బిడ్డలకి గుర్తు చేసుకుంటూ ఈ రోజుని మా నాయకుడైనటువంటి జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించుకుంటూ, ఆ రోజు ఏ రోజైతే అహంకారానికి బలైపోయారో ఆ రోజు నుంచి ఉద్యమాలు చేసుకుంటూనే వస్తున్నారు. ఆ రోజు జరిగిన ఉద్యమం కారణంగానే దళిత మహాసభ అనే పెద్ద ఉద్యమం తయారయ్యింది. అది కొన్నాళ్ళ వరకు ఉమ్మడి ఉద్యమం చేశారు. కానీ ఆ దాడులకు ప్రతిదాడులు చేస్తేనే మా మీద దాడులు ఆగుతాయి అనేది ఫస్ట్ నుంచి నేను వాదిస్తున్నాను. ఆ రోజు సత్యమూర్తి గారు కానీ, గద్దర్ గారు కానీ, కత్తి పద్మారావు కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మేరుగా నా మిత్రుడు కలగూరి ప్రసాద్ అని ఉండేవాడు. మీ ఇద్దరు ఒక రూమ్మేట్స్మే. అగ్రకుల దురహంకారానికి గురైన మా మాదిగ జాతి బిడ్డలను నేడు బాబు జగజ్జీవన్ గారి విగ్రహం వద్ద స్మరించుకోవడం జరిగింది.
తెనాలి పట్టణ బీజేఆర్ కమిటీ, జైబీ, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించాం. 85లో అగ్రవర్ణ దురహంకారానికి గురైన మా మాదిగ జాతి బిడ్డలకు ఇప్పటికీ అప్పట్లో ప్రభుత్వాలు చేసిన చాలా హామీలు నెరవేరలేదు. అప్పుడు ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఒక్కరికి 1 ఎకరం చొప్పున ఇస్తామని చెప్పిన హామీ నేటికి కూడా కొంతమేర నెరవేరలేదు. ఆ హామీలు కూడా నెరవేర్చి ఆ బాధితులకు పూర్తి న్యాయం చేసేలా ఇప్పుడున్న ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని తెనాలి పట్టణ బీజేఆర్ కమిటీ తరఫున, జైబీఎం తరఫున, ఎంఆర్పిఎస్ తరఫున. నాజర్పేటలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే పాండురంగ స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని అనుగోలువారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి బుధవారం తొలి ఏకాదశి పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు తురగా నాగరాజు శర్మ నేతృత్వంలో ఉదయం 7 గంటల నుండే పాండురంగ స్వామి వారికి విశేష అభిషేకాలు, అష్టోత్తర సహస్ర నామార్చనలు నిర్వహించారు. స్థానిక భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి పాండురంగ స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు తిలకించారు. అభిషేకాలు, పూజా కార్యక్రమాల వివరాలను, తొలి ఏకాదశి పర్వదిన విశిష్టతలను అర్చకులు తెలియజేశారు. వాళ్ళ మహావిశేష పర్వదినం తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి స్వామివారికి చాలా ప్రీతి ఉన్నది. విష్ణాలయాల్లో చాలా ఎక్కువగా చేస్తుంటారు. అటువంటి విష్ణాలయంలో మనం కూడుకున్నటువంటి శ్రీ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి దేవస్థానం నందు ఆ తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 6:30 గంటల దగ్గర నుంచి స్వామివారు చక్కగా పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం పూర్తయి స్వామివారి అలంకారం పూర్తిపడి స్వామివారికి అర్చన జరిగింది. అర్చన అనంతరం భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు ఉంటాయి కాబట్టి 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి దర్శించి ఆ స్వామివారి అనుగ్రహం, ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. తొలి ఏకాదశి చాలా విశేషమైనది పర్వదినం కావున ప్రతి ఒక్కరు కూడా పాండురంగ స్వామి విశేషంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మన గ్రామంలో ఉండే ఏకైక దేవాలయం శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి ఆశీస్సులు పొంది దేశంలో సుభిక్షంగా ఉండాలని. రహదారి వెంట విపరీతంగా పెరిగిన చెట్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఇరుకు రోడ్డు, ఆ పైన గుంతలు, గతుకుల రోడ్డుతో నరకం అనుభవిస్తున్నామంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తెనాలి విజయవాడ ప్రధాన రహదారి వెంట దట్టంగా పెరిగిన చెట్లతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. దుగ్గ్రాల మండలంలోని మోరంపూడి గ్రామం నుండి రేవేంద్రపాడు గ్రామం వరకు రహదారి వెంట చెట్లు, గడ్డి పెరిగిపోవడంతో రాత్రి సమయంలో వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించాలి అంటే పెద్ద సాహసమే చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రోడ్డుపైకి అల్లుకున్న గడ్డి, చెట్ల మధ్యన విషసర్పాలు సంచరిస్తున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తెనాలి విజయవాడ ప్రధాన రహదారి వెంట పెరిగిన చెట్లను, గడ్డిని వెంటనే తొలగించి వాహనదారులకు, ప్రయాణికులకు రక్షణ కల్పించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి వేడుకలు, పలు ఆలయాల్లో విశేష పూజలు. వైకుంఠపురం క్షేత్రంలో భక్తుల రద్దీ. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు. గుంటూరు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సతీష్ కుమార్ శాంతి భద్రతల పరిరక్షణని పోలీసులతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.